హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ప్రాబ్లమ్స్. అయితే ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమంటారు, హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ చేయమంటారు. ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, చూడండి. 1824 ఫస్ట్ దీనికి ఎల్సిఎం కడతాము, ఆ తర్వాత హెచ్సిఎఫ్ కడతాము. ఇది నేను ప్రీవియస్ వీడియోలో చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి, చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏం చేసుకుంటాం మనం ఇక్కడ హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఎల్సిఎం కి హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. 24 ఇస్ ద హైయెస్ట్ నెంబర్. 18 టేబుల్ 24 పోతుందా? పోదు. దాని నెక్స్ట్ ఏం వస్తుంది? 48. నెక్స్ట్ 18 టేబుల్ 48 పోతుందా? పోదు. నెక్స్ట్ ఏం వస్తుంది? 72. 18 టేబుల్ 72 పోతుందా? 18 3 72. సో మనకి ఎల్సిఎం ఏమవుతుందండి ఇక్కడ? 72 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ నెంబర్స్ తీసుకుందాము, హెచ్సిఎఫ్ ఫైండ్ చేద్దాము. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంతండి? 6. ఇదే కదండి హెచ్సిఎఫ్ అవుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ఎంత? 72. హెచ్సిఎఫ్ ఎంత అండి? 6. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎంతండి? 72 ఇంటూ 6 ఎంత అవుతుందండి? ఎంత అవుతుందండి? 432 అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏమిచ్చాడు? 18 and 24 ఇచ్చాడు. ఇది కూడా మనం ప్రొడక్ట్ చేద్దాం. ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందండి? The product of given numbers. The product of given numbers. మనం ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 18 24 ఎంత? 432. అంటే ఇక్కడ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అంతే కదా? చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే 432 వచ్చింది. అలాగే ఇచ్చిన ప్రొడక్ట్స్ రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 432 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి కండిషన్ వస్తుంది. చూడండి ఏ విధంగా వస్తుందో. ఏంటంటే, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇది గివెన్ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, మనకి మెయిన్ ఈ కండిషన్ గుర్తుండాలండి. ఈ కండిషన్ గుర్తుంటే దాని మీద ఇచ్చిన సమ్స్ అన్ని కూడా మనము చేయగలము. ఓకేనా? ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎవరైనా సరే చూడకపోతే కనుక నేను ప్రీవియస్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతానండి, చూడండి. ఇప్పుడు దీని మీద సమ్స్ ఇస్తే మనం ఏ విధంగా చేయాలో కూడా చూద్దాము. చూడండి సార్, ఎగ్జాంపుల్ తీసుకున్నాను, చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈ 6720. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చాడండి మనకి? 6720 ఇచ్చాడు. అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 12. హెచ్సిఎఫ్ 12 ఇచ్చాడు. దెన్ ఎల్సిఎం ఎంత ఫైండ్ చేయమన్నాడు. మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ముందు ఫార్ములా ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సరే చూడండి, ఇప్పుడు గివెన్ సరే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి మనకి? 12 ఇచ్చాడు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 6720 ఇచ్చాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంతండి? 720 ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ చేయమన్నాడు? ఎల్సిఎం ఫైండ్ చేయమన్నాడు. ఏం ఫైండ్ చేయమన్నాడు? ఎల్సిఎం ఫైండ్ చేయమన్నాడు. ఆల్రెడీ మనం కండిషన్ ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. అదే కదండి మన కండిషన్. సో చేద్దాం, చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మన కండిషన్ రాస్తున్నానండి. ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత చూడండి మనకి? 6720. ఎంతండి? 6720. ఎల్సిఎం మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. మనం అదే ఫైండ్ చేయాలి కాబట్టి ఎల్సిఎం అని వేసుకుంటాం. ఓకే, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి? 12 ఇచ్చాడు. ఓకే, ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ లో మల్టిప్లికేషన్ లో ఉంటే ఎల్హెచ్ఎస్ వైపు రాకపోతే ఏమవుతుందండి? డివిజన్ అవుతుంది. అంతే కదా?
సో చూడండి 6720/12 ఈక్వల్ టు ఏమవుతుందండి ఎల్సిఎం అవుతుంది. సరే 12 5 ఎంతండి 60 అవుతుంది. ఓకే అక్కడ 7 నెక్స్ట్ 2 నెక్స్ట్ 12 6 72 నెక్స్ట్ 0 అంటే ఎల్సిఎం ఎంత అవుతుందండి మనకి 560 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ 560 అవుతుంది. ఓకేనండి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. రేషియోలో కూడా ఎట్లా చేయాలి, రేషియో నెంబర్స్ ఇస్తే మనం ఎట్లా చేయాలి అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. The LCM and HCF of two numbers are 638 and 9. LCM HCF ఇచ్చాడు. LCM అని 638 అని HCF 9 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 58 అండ్ సెకండ్ నెంబర్ ఫైండ్ చేయమన్నాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ లో వన్ నెంబర్ ఇచ్చాడండి, ఇంకో నెంబర్ ఇవ్వలేదు. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ లో వన్ నెంబర్ ఇచ్చాడు, ఇంకో నెంబర్ ఇవ్వలేదు. అదే ఫైండ్ చేయమన్నాడు అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామో చూడండి. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు మనకి, గివెన్ ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఆర్ గివెన్. ఓకే గివెన్ దట్ ఎల్సిఎం ఎంత ఇచ్చాడండి మనకి 638 ఇచ్చాడు. అలాగే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి మనకి 9 ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ గివెన్ ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ కదండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంటి, ఒకటి ఇచ్చాడు ఒకటి ఇవ్వలేదు కాబట్టి మనం ఒక దాన్ని ఎక్స్ అనుకుందాం, ఇంకో దాన్ని వై అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడని, ఎక్స్ వాల్యూ ఎంత 8. ఓకే వై వాల్యూ మనం ఫైండ్ చేయాలి. సో మన కండిషన్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏంటండి ఎక్స్ వై. ఎక్స్ వై ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా, 638 ఇంటూ 9. ఎక్స్ వాల్యూ మనం ఎంత అనుకున్నాం 58 ఇంటూ వై ఈక్వల్ టు 638 ఇంటూ 9 ఎంతండి 5742. ఓకేనా. ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో మల్టిప్లికేషన్ లో ఉంది, ఆర్హెచ్ఎస్కి వెళ్ళిపోతే ఏమవుతుంది డివైడెంట్ అయిపోతుంది. చూడండి y ఈక్వల్ టు 5742/58. చూడండి 58 టేబుల్లో 5742 ఎన్ని టైమ్స్ పోతే చూడండి. 58 9s 522 9s 522. ఇక్కడ 5 2 2 నెక్స్ట్ 522 ఉంటుంది మళ్ళీ నెక్స్ట్. అప్పుడు కూడా 9 టేబుల్లో పోతుంది. అంటే 58 టేబుల్లో 99 టైమ్స్ పోతుంది అనమాట. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుందండి 99 అవుతుంది. సెకండ్ వాల్యూ వచ్చిందా లేదా. సరే ఇక్కడ చూడండి. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 3:8 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 240. దెన్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ టూ నెంబర్స్ రేషియో ఇచ్చాడు మనకి. రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు 3:8 అని చెప్పేసి రేషియో ఇచ్చాడు. అండ్ ఎల్సిఎం ఇస్ 240 అని ఇచ్చాడు. అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమన్నాడు. ఈ విధంగా సమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ చేయాలి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3:8 కదా రేషియోలో ఇచ్చాడు, దాన్ని చూడండి ఒకసారి. లెట్ ద నెంబర్స్ ఒకటి 3x అని ఒకటి 8x అని అనుకుంటాం. ఇది రెండాటికి ఎల్సిఎం కడదాం. చూడండి ఎల్సిఎం ఓల్డ్ మెథడ్లో కడదాం. ఓకేనా 3x 8x కామన్గా ఏముందండి ఇంకా ఎక్సే కదా ఉంది. సో 3 and 8 ఈ రెండు కూడా ఒకటి ప్రైమ్ నెంబర్ ఉంది, ఒకటి ఈవెన్ నెంబర్ ఉంది. సో ఏం చేయలేం కదా. అందుకే మన రూల్ ఏంటి x ఇంటూ 3 ఇంటూ 8. చూడండి 3 8 24 ఇంటూ ఎక్స్ 24x అయ్యింది. ఓకేనా. మనకేమి ఇచ్చాడు ఎల్సిఎం ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత మనకి ఇక్కడ 240 ఇచ్చాడు. ఓకే ఎల్సిఎం మనకి ఎంత ఇచ్చాడు 240 ఇచ్చాడు. మనం ఇది కూడా ఏం చేసాం ఎల్సిఎంఏ చేసాం. సో రెండు ఎల్సిఎంస్ ఈక్వల్ అవుతాయి కదా. అప్పుడు 24x ఈక్వల్ టు అక్కడ ఎంత ఇచ్చాడండి 240 ఇచ్చాడు. ఓకే x ఈక్వల్ టు 240/24. 24 టేబుల్లో 240 ఎన్ని టైమ్స్ పోతుందండి 10 టైమ్స్ కదా పోతుంది. అంటే x వాల్యూ ఎంత అండి 10. అంటే హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత 10. చూడండి ఇప్పుడు 3x 8x అని తీసుకున్నాం మనము. ఓకేనా 3x
8x అని తీసుకున్నా. ఈ రెండిట్లో కామన్ ఏంటండి? x అనే కదా. అంటే వేరియబుల్ అవనియండి, నెక్స్ట్ నెంబర్ అవనియండి, ఏదైనా మనకు కామన్ అనేది ఉంది కదా, ఎక్సే కదా. సో ఎక్స్ వాల్యూ ఎంతండి? 10. అంటే అప్పుడు ఏమవుతుందండి? హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 10 అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ రెసిప్రోకల్ ఇస్తే ఏ విధంగా చేయాలి అది కూడా చూద్దాం. చూడండి ఇక్కడ LCM HCF are 6 and 32 and sum of two numbers is 48, then find the sum of their reciprocals అని అడుగుతున్నాడు. అంటే చూడండి LCM ఇచ్చాడు, HCF ఇచ్చాడు, అయితే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కాదండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు. అయితే సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఫైండ్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ ఏమి ఇచ్చాడు? LCM 6 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి? 32 ఇచ్చాడు. అయితే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటున్నాడు. ఆ టూ నెంబర్స్ ని కూడా మనం x+y అనుకుందాం. ఏమనుకుందాం? x+y అనుకుందాం. x+y ఎంత ఇచ్చాడంటే 48 ఇచ్చాడు. అయితే చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఫైండ్ చేయమన్నాడు. ఏ విధంగా ఫైండ్ చేయాలో చూడండి. అసలు రెసిప్రోకల్ అంటే ఏంటో ఫస్ట్ కనుక్కుందాం. 2 ఉంది, 2కి రెసిప్రోకల్ ఏంటంటే 1/2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు ఫ్రాక్షన్ రివర్స్ అవుతే 1/2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 3కి 1/3 అవుతుంది, 4కి 1/4 అవుతుంది. ఓకేనా. ఇది రెసిప్రోకల్ అంటే. అప్పుడు ఎక్స్కి రెసిప్రోకల్ ఏమవుతుందండి? 1/x అవుతుంది. వైకి రెసిప్రోకల్ 1/y అవుతుంది. ఓకే, 1/x ప్లస్ 1/y ఇదే కదండి ఫైండ్ చేయమన్నాడు. సో చూడండి ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే ఏమవుతుంది? xy అవుతుంది. ఇక్కడ క్రాస్ y ప్లస్ x అవుతుంది. ఇక్కడ చూడండి మనకేం తెలుసు? x+y అన్నా y ప్లస్ x అన్నా ఒకటే కదా. ఏమిచ్చాడు? ఎంత ఇచ్చాడు మనకి? 48 ఇచ్చాడు. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF మన కండిషన్. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF అంటే ఇగోండి LCM ఇంటూ HCF వేసుకోవచ్చు కదా మనం. అంటే 6 × 32 వేసుకోవచ్చు కదా. 6 × 32. సరే, దీని క్యాన్సిలేషన్ చేయండి. 6 8 ఎంతండి? 48. నెక్స్ట్ 8 4 32. అప్పుడే ఎంతండి? 1/4. 1/x ప్లస్ 1/y ఈక్వల్ టు 1/4. రెసిప్రోకల్ ఎంత వచ్చిందండి మనకి? 1/4 వచ్చింది. ఓకే, అర్థమైందా? మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.